Bro, welcome. Welcome. Hey. Very happy. Hi, bro. Big boss, hi. Hi. Love you. How are you, Macha? I'm good. Honey, mom. Hey. Hi, Shri. How are you? Service nominate చేశా. Hi, Prerna. నాకు మాత్రం హాయ్. It's okay. Hey, nomination card. బరే అంటే ఉండే నా ముందు బాగా లేనా? బాగా Hi, Big Boss. లుకింగ్ గుడ్. Thank you. So, hi. హాయ్. 2, 3, 4, 5. ఏ మొన్ననే నీ గురించి మణికంఠ, Big Boss? మీరు Yeah. నిర్మమాటంగా Yeah, Big Boss. నిర్భయంగా Yeah, Big Boss. ఇద్దరు ఇంటి సభ్యులని తగిన కారణాలు చెప్పి నామినేట్ చేసి వారి తల మీద షుగర్ బాటిల్ ని పగలగొట్టాల్సి ఉంటుంది. Okay, Big Boss. Done. చికెన్ ముక్కలు తిన్నావా? తిన్నా వెళ్ళంగానే. బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ వచ్చి నిఖిల్. బిగ్ బాస్ ఫస్ట్ థింగ్ నిఖిల్, ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్లో కనిపించిన నిఖిల్ స్లోగా గ్రాఫ్ ఏదైతే పడిపోయిందని నేను అప్పుడు ఏదైతే 6th వీక్లో అప్పుడు నామినేషన్లో చెప్పాను, నువ్వు చూసావా అన్నావు. ఇప్పుడు నేను చూసే వచ్చాను. ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్ డే బై డే. నీ గ్రాఫ్ చాలా దారుణంగా పడుతుంది. నీకు తెలియట్లేదు ఎలా పడుతుంది అనేది. నువ్వు టాస్క్లో ఆడేది ఎంత అగ్రెసివ్గా ఆడుతున్నావో హౌస్లో అంతే ఎమోషనల్ ఉన్నావు. వెదర్ ఇక్కడున్న అగ్రెసివ్ నిఖిల్ కరెక్టా, హౌస్లో ఉన్న ఎమోషనల్ నిఖిల్ కరెక్టా అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. దగ్గరగా నేనున్నా కాబట్టి నాకు తెలుస్తుంది ఎలా అవుతుంది నీ మూడ్ స్వింగ్ అని. బట్ వాట్ ఈజ్ యూ అనే రియల్ ప్రొజెక్షన్ అనేది బయటికి రావాల్సిందే. ఇంకా ఫినాలేకి చాలా దగ్గరలో ఉన్నారు మీరు. ఎవ్రీవన్ ఫినాలేకి చాలా దగ్గరలో ఉన్నప్పుడు యూ షుడ్ షో యువర్ రియాలిటీ అవుట్ నౌ. యు ఆర్ షోయింగ్ ఇట్ అవుట్. బట్ ఏది ఎంతవరకు అనేది నువ్వు క్లమ్స్ అయిపోతున్నావు. నీ క్లారిటీ మిస్ అయిపోతుంది. ఎమోషన్స్ ట్రిగర్ అవుతున్నాయా, లేకపోతే నువ్వు గేమ్లో ఆడాలనుకుంటున్నావా, కనెక్షన్స్ ఫామ్ చేయడానికి వచ్చావా, గేమ్ ఆడడానికి వచ్చావా అనే క్లారిటీ నీకు లేకపోతే కనుక ఈ టైటిల్ వినడం చాలా కష్టం నీకు. నువ్వు వాట్ మై పాయింట్. టాప్ 5 టాప్ 3లో ఉండాలంటే కనుక నీ క్లారిటీ ఆఫ్ థాట్స్ ఫస్ట్ 2 వీక్స్లో ఎలా ఉందో అది ఇక్కడ ఉండాలి. అది మిస్ అవుతుంది. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోతే వేస్ట్ నీకు. అండ్ సెకండ్ పాయింట్కి వచ్చేసరికి పానిపట్టి నువ్వు అగ్రెసివ్గా ఆడుతున్నావు, కానీ అక్కడ ఆడుతున్నప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి ఎమోషనల్గా మాట్లాడుతున్నావు. ఏది నిఖిల్ అనేది నాకైతే ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు. అండ్ ఈ ఫిల్టర్స్ తీసేసే నిఖిల్, ఇంకా ఇట్స్ డన్. వాట్ ఆర్ యూ, పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ యూ అండ్ బీ ద రియల్ యూ. దిస్ ఇస్ ఎ రియాలిటీ షో అండ్ ఒక రియల్ పర్సన్ షుడ్ బీ ద విన్నర్. ఎవరైనా ఇక్కడ, బట్ ఇట్ షుడ్ బి వెరీ మచ్ రియల్. ఫిల్టర్స్ పెడితే కనుక ఇట్ విల్ నెవర్ వర్క్అవుట్. సో దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. నువ్వు ఈ ఫిల్టర్స్ని తీసేసి ఎంత క్లియర్గా గేమ్ ఆడితే నీ లోపల ఏది ఉందో యాజ్ ఇట్ ఈస్గా చెప్పే సత్తా నీ దగ్గర ఉన్నప్పుడు ఆ సత్తా నాకు రావాలి. బయటికి ప్రేక్షకుల దాకా రీచ్ అవ్వాలి. నిన్ను చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి. నువ్వు ఏం జరుగుతుందా, నెక్స్ట్ మూవ్ నాకు ఏమవుతుందా, ఎవరెలా నన్ను జడ్జ్ చేస్తారా అనే భయం నీలో ఉంటే మాత్రం ఈ షోలో ఉండి వేస్ట్ నిఖిల్. క్లియర్గా చెప్తున్నా. నేను ఫ్రెండ్గా నేను ఇంతో ట్రావెల్ చేశా. ఐ నో వాట్ ఆర్ యూ అండ్ వాట్ ఈజ్ యూ, హౌ కెన్ యూ మూవ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏంటి అనేది నాకు చాలా క్లియర్గా తెలుసు. సో ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయి. ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయనంత వరకు ఈ షోలో నువ్వు ముందుకెళ్ళడం చాలా కష్టమవుతుంది. నీ గ్రాఫ్ ఇంకా డిప్రిషియేట్ అవుతూనే వెళ్తుంది. అండ్ ఇక్కడ నువ్వు వచ్చింది కనెక్షన్స్ బిల్డ్ చేయడానికి కాదు, గేమ్ షో విన్ అవ్వడానికి. ఆ క్లారిటీ నీ దగ్గర పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ నామినేటింగ్ యూ. అండ్ సెకండ్ థింగ్, ఈ యాంగ్జలరీ నామినేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, దట్ నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మణికంఠన్ పక్కకు జరపండి, 5th వీక్ ఐ గెస్ మణికంఠన్ ఓట్ చేయొద్దు, ఈ స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో వర్డ్స్ లేదు. 5th వీక్ నామినేట్ చేయొద్దు, పక్కకు జరిపేసేయండి. అండ్ యు ఆర్ డిస్కసింగ్ విత్ అదర్ హౌస్, వేరే హౌస్ మేట్ తో నువ్వు మాట్లాడుతున్నావు, సేయింగ్ దట్
మణికంఠ నాకు ఫస్ట్ మనం ఎవ్రీ వీక్ నుంచి నామినేట్ చేస్తూనే ఉంటాం, మనం అలా చేయొద్దు అని చెప్పారు. ఇదే నేను చెప్తున్నా. ఈ స్లో వర్షన్సే నువ్వు చెప్పేది అక్కడ బులంద్గా చెప్తున్నావు, చాలా తేజ్గా చెప్తున్నావు. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆ తేజ్గా ఏదైతే గట్టిగా చెప్తున్న స్టేట్మెంట్ ని చాలా సాఫ్ట్ గా చెప్తున్నావు. మళ్ళీ నువ్వు చెప్పేటప్పుడు నేను అలా చెప్పలేదు, నేను ఇలా చెప్పాను అంటున్నావు. వద్దు నిఖిల్, నువ్వు ఒక తేజ్గా చెప్పావా, అక్కడ గట్టిగా చెప్పావా, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా గట్టిగానే చెప్పు. నేను ఇలానే చెప్పాను, అవును రాబాయ్ నేను ఇలానే చెప్పాను, అదైనా స్టిక్ అవ్వు. లేకపోతే వాళ్ళు చెప్పేటప్పుడు మెత్తగా చెప్పు, ఇక్కడ చెప్పినప్పుడు కూడా అవును నేను మెత్తగానే చెప్పానని చెప్పు. ఇక్కడ ఒక స్టేట్మెంట్, అక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పి, ఇక్కడ ఒక రకంగా చెప్పి, అక్కడ ఇంకో మాడ్యులేషన్ ఇస్తే కనుక నీ మీదకే రాంగ్ వెళ్తుంది. నీ మంచి కూడా చెప్తున్నాను నేను, ఇది యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. సో ఈ రెండును కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే కనుక ముందుకెళ్ళగలుగుతాం. సో ఇది ఫస్ట్ నామినేషన్ ఇస్ లైక్